దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి దేవుని వాక్య భాగము ఆదికాండము ఈ 3వ అధ్యాయము 22, 23, 24 వాక్యాన్ని ధ్యానించుకుందాము. హల్లెలూయా. ఆదాము మరి మంచి చెడులను తెలుసుకొని మనలో ఒకని వాడాయను. ఆదాము తన హస్తములను చాపి జీవ వృక్ష ఫలములను మరి తీసుకుంటాడేమోనని దేవుడు తను ఏదైతే మరి ఏదేను తోటలో నుంచి మరి మానవుణ్ణి ఏర్పరిచాడో, మరి ఏదేను తోటను సేద్యపరచడానికి మానవుణ్ణి ఎన్నిక చేశాడో, ఆ ఏదేను తోటలోంచి ప్రభు ఆదామునే బయటకి పంపించాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క జీవ వృక్ష ఫలములకు వెళ్ళు దారిలో మరి ఏదేనుకు తూర్పు వైపున మరి కెరూబులను ఇటు అటు తిరుగుతున్న అగ్ని జ్వాలను మరి కావలిగా ఉంచాడు. మరి దేవుడిగా ఉండి ఈ సృష్టి అంతటిని మరి మంచిదిగాను సర్వాధికారి ఏర్పరిచి ఉన్నాడు. మరి మానవుణ్ణి కూడా మరి మంచిని మాత్రము ప్రభు అనుగ్రహించి చెడును మరి మానవుడు తెలుసుకోకున్నట్లు మరి ఆ తోట మధ్యలో ఆ యొక్క మంచి చెడుల వృక్షము ఫలములు మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అయితే అపవాది చేత మోసపరచబడి మరి ఆదాము ఆ యొక్క ఫలములు తిన్నప్పుడు పాపము లోకములోనికి ప్రారంభించబడి ఉన్నది. దేవుడుగా ఉండి మరి మనకు ఆయన ఇచ్చిన స్వతంత్రతను మరి తీసుకొని పోకుండా ఆ యొక్క స్వతంత్రమును మరి మోస చేత మోసగింపబడి దానిని అతిక్రమించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటాము. హల్లెలూయా. అయితే ఆ అద్వితీయ సత్య దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు మానవుడు పాపము చేసినప్పుడు వాది దేవుడు మరి జగదుత్పత్తి మొదలు వధించబడిన గొర్రెపిల్లగా వారికి పాప క్షమాపణ జరిగించి మరి ఆ దేవుడు మానవుణ్ణి పాపము నుంచి రక్షణ కలుగచేశాడు. కనుక ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నరకాగ్ని నుంచి తప్పించబడుటకు, నీ ఆత్మను నరకం నుంచి విడుదల చేయుటకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ దేవుని నీ హృదయమందు చేర్చుకున్నట్లయితే ఆ దేవుడు నీ ప్రతి పాపమును క్షమించి నరకా నుంచి తప్పించి ఆయన నిన్ను నిత్య రాజ్యములోనికి నిన్ను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.